అంటే మీరు ఇప్పుడు ఇక్కడ విగ్రహారాధన చేస్తున్నారా అమ్మ? లేదండి, మానేశారు. ఎందుకని? వచ్చిన కొత్తలో తెలియక మా ఊళ్ళల్లో చేసుకుంటాం కాబట్టి చేశా. ఉమ్. తర్వాత ఇక్కడ తెలిసిన తర్వాత మానేశాం. తెలిసిన తర్వాత మీకు మీరే మానేశారు. మానేశామనండి. అంటే అంటే ఏం తెలిసింది? అంటే విగ్రహారాధన వల్ల ఏమీ లాభం లేదు. ఉమ్. పర్వాలేదు, సర్వేశ్వరుడు అంతరా వ్యాపించి ఉన్నాడు, అతన్ని కొలవడమే శ్రేయస్కరం. అంతేగాని ఫోటోలు పెట్టడం అక్కడ బొమ్మ తప్ప అందులో ఏమీ ఉండదు, దాన్ని విగ్రహారాధన చేయడం తప్పు అని నేను తెలుసుకున్నాను. అంటే ఈ మార్పు ఎన్ని రోజులకు వచ్చింది? వచ్చిన ఏడాదికే వచ్చింది. ఆహా. అంటే ఇక్కడ కార్యక్రమాల్లో ప్రవచనాలు విని ఓహో ఈ వివరాలు తెలియక ఎన్నాళ్ళ నుంచి చేసాము, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని ఫాలో అయ్యి ఉండాలని నాకు అప్పుడు అనుభవం అయింది. అంటే అప్పుడు చేసినప్పటికంటే ఇప్పుడు ఎక్కువ ప్రశాంతత ఉందా? అప్పుడు చేసినప్పుడు కన్నా ఇప్పుడు బాగా ఇదైంది నాకు. అప్పుడు ఏమనిపించేది? అప్పుడు ఏం తెలిసేది కాదు, ఏదో మన ఇళ్ళ దగ్గర అది అలవాటు అయిపోయి గుడ్డిగా చేసుకుంటూ పోయాం. కానీ ఇక్కడ కూర్చున్న అది తప్పు, పరమేశ్వరుడు అంతలా ఉన్నాడు, ఆయనే సృష్టిలో లయకారకుడు అని అన్నీ తెలుసుకున్నాను. అయితే ఉదయం సాయంత్రం అగ్నిహోత్రం చేస్తాను, జపం చేస్తాను, ధ్యానం చేస్తాను, వేద పుస్తకాలు తీసుకొని చదువుతాను, స్వాధ్యాయం చేస్తాను. అంటే ఇక్కడికి రావడం వల్ల ఒక మంచి మార్పు జరిగింది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. మొన్న ఏదో ఉన్నట్టుందట అయింది కానండి, డాక్టర్ గారు మీరు మంత్రం ఉచ్చారణ చేసుకోండి కానీ మంచినీళ్ళు తాగుతున్నాడు అక్కడ, నాలుగు ఎటగర్చుకోకుండా అని చెప్పారు. సరే అప్పటి నుంచి మంచినీళ్ళు తాగుతున్నాను అనమాట అక్కడ. అంటే ఇప్పుడు ఇక్కడ మీ ఉన్న మిగతా వాళ్ళు కూడా ఇటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకుంటున్నారా? తెలుసుకోవట్లేదండి, అదే నేను చెప్తా. పొద్దునాడు నా గురువు గారు ఏమని చెప్పారు, చక్కగా ధ్యానం చేసుకోండి, ఓంకారం చేయండి, రోజు 100 సార్లు చేయండి, ఒకసారి చేయండి, దండ ఒకసారి తిప్పండి, రోజు పొద్దున సాయంత్రం తిప్పండి, బయట కూర్చొని చొల్లు మాట్లాడితే ఉపయోగం ఏమైనా ఉందా, వాళ్ళ ముందు జన్మకి ఉపయోగం ఉండదు అని చెప్తాను. అంటే మామూలుగా మహిళలకు ఎక్కువ కుటుంబం మీద వ్యామోహం ఉంటుందంట. ఎంతవరకు అండి, ఉన్ననాడు ఉంది, అయిపోయింది, వదిలేసాం, ఇంకా పెరిగెందుకండి బాబు. ఇక్కడికి వచ్చినా కూడా ఇంకా వ్యామోహం ఉన్న వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఇంకా నా పిల్లల చూడలే, వాళ్ళు మానసికంగా బాధపడతారండి పాపం. అయ్యో, పిల్లలు చూడలేదే, నన్ను తీసుకెళ్ళి అడ్డు పెట్టుకోలేదే, ఆ జీవులు బాధపడతారు. పెద్దవాళ్ళు కదండి పాపం, ఇంటిలో అడ్డు మనవరాళ్ళని